హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు స్టాప్స్ కిచెన్ అండ్ ఫ్యాషన్ వరల్డ్. ఈరోజు మనం వీడియోలో లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాము. కటింగ్ వీడియో వచ్చేసి ముందు వీడియోలో అప్లోడ్ చేశానండి. ఎవరైతే చూడలేదో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఓపెన్ చేసి చూడండి. కటింగ్ వీడియో చూస్తేనే మీకు స్టిచ్చింగ్ అర్థమవుతుంది. సో ఇది ఓనీ తీసుకున్నాను కదా నేను. సో ఇలా వస్తుంది అనమాట. స్టిచ్చింగ్ చేసిన తర్వాత బార్డర్ అనేది ఇట్లా డబుల్గా వస్తుంది అనమాట. సో అలా నేను కటింగ్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో స్టిచ్చింగ్ అయిన తర్వాత మనకు ఫ్రాక్ ఇలా ఉంటుంది. సో మనము నెక్లు అయితే కట్ చేసి తీసుకున్నాం కదా ప్రీవియస్ వీడియోస్లో. సో అందులో నెక్లని ఇలా మనం బక్రం షీట్ని ఐరన్ చేసుకొని తీసుకోవాలి. ఐరన్ అనేది మనకు బక్రం షీట్ అంటుకున్నట్లయితే ఇలా ఒక స్టిచ్ కూడా వేయొచ్చండి. నాకు బ్యాక్ పార్ట్ నెక్ అనేది అంటుకోలేదు, ఊడిపోయిందనమాట. సో అందుకని నేను ఒక స్టిచ్ వేశాను. ఇలా ఒక స్టిచ్ వేసేసుకొని చుట్టూ కూడా ఒక పావించు ఖర్చు ఉండేలాగా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని నెక్ చుట్టూ కూడాను మడిచి ఇలా కుట్టేసుకోవాలన్నమాట. సో వీడియోలో చూపిస్తున్న విధంగా చుట్టూ కూడా కుట్టేసుకోండి. ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ రెండు సేమ్ అండి. రెండు సేమ్గా ఇలా కుట్టేసుకోవాలి. సో మీకు కటింగ్ అనేది నేను చూపించాను కదా, అర్థమైందని అనుకుంటున్నాను. సో అర్థం కానట్లయితే ఒకసారి కామెంట్ చేయండి. మనము నెక్ని కుట్టుకున్న తర్వాత ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ రెండు కూడా స్టిచ్ చేసుకున్నాను. కుట్టిన తర్వాత ఇలా మిడిల్లోకి మడిచి టస్క్ పెట్టేసుకోండి నెక్ మిడిల్లో. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ అటాచ్ చేసేసుకోండి. సో మెయిన్ ఫ్యాబ్రిక్కి రివర్స్ వైపున లైనింగ్ పెట్టేసి ఇలా రన్నింగ్ స్టిచ్ ఒకటి వేసేసుకోండి. మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ కదలకుండా ఉంటుంది. ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ దగ్గర నుంచి ఇలా మిడిల్ చూసేసుకొని షోల్డర్ మిడిల్ చూసేసుకొని ఇక్కడ ఒక టస్క్ పెట్టేసుకోండి. సో ఈ టస్క్ పెట్టడం వలన మనకి నెక్ అనేది అటు ఇటు జరగకుండా ఉంటుంది. రెండు సేమ్గా ఇలా కట్స్ పెట్టుకుని దగ్గర పెట్టేసుకొని ఇలా నెక్ మధ్యలో ఒక స్టిచ్ వేసేసుకోండి. మీకు బక్రం షీట్ మెయిన్ ఫ్యాబ్రిక్ కదలకుండా ఉంటుందన్నమాట. నెక్ చాలా నీట్గా వచ్చేస్తుంది. సో ఇలా ఒక స్టిచ్ అనేది నెక్ మిడిల్లో ఇలా వేసేసుకొని ఇప్పుడు ఎక్కడైతే బక్రం షీట్ స్టార్ట్ చేసామో ఆ బక్రం షీట్ పక్కనే స్టిచ్ వచ్చేలాగా ఇలా వేసుకోండి. నెక్ చుట్టూ కూడా మనం డిజైన్ అయితే ఎలా ఉందో అలానే స్టిచ్ వేసేసుకుంటూ రండి. ఇలా మూలలు తిరిగే దగ్గర సూదిని కిందకి దింపి కుట్టేసుకోండి. సో ఇలా అన్నమాట. మూలలు తిరిగిన ప్రతిసారి సూదిని కిందకి దింపి మనం ఇలా పాదంని పైకి లేపి సెట్ చేసేసుకుంటూ కుట్టేసుకోవాలి. మనం నెక్ కుట్టేటప్పుడు చాలా ఫాస్ట్గా మనం కుట్టకూడదు. సో నిదానంగా మనం మోటార్ని తొక్కుతూ మనం పాదంని తిప్పుకుంటూ కుట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇలా అన్నమాట. బక్రం షీట్ పక్కనే కుట్టు రావాలి. ఇప్పుడు ఈ కుట్టు దగ్గర నుంచి ఖర్చుల కోసం కొంచెం వదిలేసి ఇలా కట్ చేసేసుకోవాలి నెక్. ఇప్పుడు చిన్న చిన్న టస్క్ పెట్టేసుకొని తీసుకోవాలి. ఇలా వచ్చేస్తుంది మనకు. సో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు నెక్లు ఇలా కుట్టి రెడీ చేసుకోండి. ఇప్పుడు ఆర్మ్ సైడ్ మనకి చంక భాగం దగ్గర ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా కట్ చేసేసుకోండి. రన్నింగ్ స్టిచ్ వేసుకున్నాం కదా, సో ఇలా కట్ చేసేసుకొని తీసుకోండి. ఇప్పుడు మనం నెక్లు రెండు వెనకాల ముందు రెండు సైడ్ల నెక్లు కుట్టుకున్నాం కదా. ఇప్పుడు షోల్డర్ జాయింటింగ్ దగ్గర సో ఈ విధంగా చూపిస్తున్నట్టుగా పెట్టేసుకోండి. సో ఈ జాయింటింగ్ అనేది ఇలా ఉండేలాగా పెట్టేసుకొని షోల్డర్ జాయింట్ చేసేసుకోండి. ఓకేనా. ఈ విధంగా చేసేసుకుంటే నెక్ ఫినిషింగ్ నీట్గా వచ్చేస్తుంది మీకు. సో ఇప్పుడు షోల్డర్ దగ్గర డబుల్ స్టిచ్ వేసేసుకొని తీసుకోండి. ఈ విధంగా షోల్డర్ జాయింటింగ్ చేసేసుకుంటే మనకు ఇలా వస్తుంది అనమాట. సో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కలిపి షోల్డర్ ఇలా జాయిన్ చేసుకుంటే మనకు నీట్గా ఫినిషింగ్ ఉంటుంది. ఓకేనా. సో స్టార్టింగ్ పాయింట్లో ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ బక్రం షీట్ని లోపలికి పెట్టేసుకొని ఇప్పుడు ఒక టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. నెక్ చుట్టూ కూడాను అంటే ఇలా డిజైన్ వచ్చిన దగ్గర ఇలా చేత్తో ఇలా ప్రెస్ చేసేసుకొని ఇలా నీట్గా అనుకుంటూ స్టిచ్ వేసేసుకోవాలి. ఓకేనా. ఇలా మనం స్టిచ్ వేసుకుంటే మనకు నెక్ షేప్ అనేది నీట్గా వచ్చేస్తుంది. మనం బక్రం షీట్ పెట్టినప్పుడు ఎలాంటి డిజైన్ అయినా కూడా చాలా నీట్గా వచ్చేస్తుందండి. ఓకేనా. కుట్టిన తర్వాత మనం చూసుకుంటే ఇలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో ఇలా అన్నమాట. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ నెక్లు అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్లో హుక్స్ పట్టి కాజా పట్టి కోసం ఓపెన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. ఇలా బ్యాక్ పార్ట్ని మిడిల్లోకి ఇలా మలిచేసుకొని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. సో మిడిల్ చూసేసుకొని కట్ చేసుకోండి. ఇక్కడ మనము హుక్స్ పట్టి కాజా పట్టి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనా.
ఇక్కడ మనకు హుక్స్ పట్టీ కోసానికి ఓన్లీ లైనింగ్ మాత్రమే యూస్ చేస్తాము. అలాగే లైనింగ్ 2 ఇంచుల క్లాత్ సరిపోతుంది. అదే కాజా పట్టీకి మనకు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ 2 కావాల్సి ఉంటుంది. 2.5 ఇంచుల వెడల్పు కావాలన్నమాట కాజా పట్టీ కోసానికి. ఇక్కడ నేను మీకు ఫస్ట్ హుక్స్ పట్టీ చూపిస్తున్నాను. 2 ఇంచుల లైనింగ్ క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డ్ పెట్టేసుకొని సో మెయిన్ ఫ్యాబ్రిక్కి ఇలా పెట్టేసుకొని కుట్టేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా స్టిచ్ చేసుకుంటే మనకు హుక్స్ పట్టీ రెడీ అయిపోతుంది. సో క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్తున్నాను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. పైన నెక్ దగ్గర మనకి క్లోజింగ్ ఇచ్చేసాం కదా, సో లోపలికి ఒక 1/2 ఇంచ్ ఇలా మడిచి కుట్టేసుకోండి. ఫినిషింగ్ నీట్గా రావడం కోసానికి. సో ఇలా 1/2 ఇంచ్ మడిచి కుట్టుకుంటే నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ పైన ఒక టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. ఓకేనా. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కుట్టిన దాన్ని లోపల వైపుకు మార్చుకొని రివర్స్ నుంచి కుట్టు వేసుకోవాలి. సో ఇలా అనమాట. ఈ విధంగా లోపలికి మార్చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటే మనకు హుక్స్ పట్టీ అనేది రెడీ అయిపోతుంది. సో కొత్తగా కుట్టే వాళ్ళ కోసం అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో ఈ విధంగా ఈజీగా మనము హుక్స్ పట్టీ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఇలా వేసేసుకుంటే మనకు హుక్స్ పట్టీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు కాజా పట్టీ కుడదాము. కాజా పట్టీ కోసానికి మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ 2 కావాలి. 2 కూడాను 2.5 ఇంచుల వెడల్పు ఉండేలాగా తీసేసుకోండి. ఇప్పుడు ఫ్యాబ్రిక్ రివర్స్ వైపున ఇలా పెట్టేసుకొని కుట్టేసుకోండి. ఓకేనా. ఇక్కడ మనకు నెక్ దగ్గరికి వచ్చేసరికి ఫోల్డింగ్ పెట్టేసుకోవాలి ఇలాగా. సో ఇలా ఫినిషింగ్ నీట్గా రావడం కోసానికి ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకోండి. ఓకేనా. నెక్ ఆల్రెడీ మనం ఫినిషింగ్ ఇచ్చుకున్నాం కాబట్టి ఈ హుక్స్ పట్టీ కాజా పట్టీ కుట్టేటప్పుడు ఇలా నెక్ దగ్గర ఇలా లోపలికి మడిచి కుట్టుకోండి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు కరెక్ట్ వైపునకి తిప్పేసుకొని ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకోండి. క్లాత్ని డబుల్ ఫోల్డ్ పెట్టేసుకొని ఇప్పుడు మనము కుట్టుకున్న క్లాత్ ఉంది కదా ఖర్చులు ఇలా లోపలికి పెట్టేసుకొని ఈ పైన ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటూ రావాలి. సో ఇలా అనమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా కుట్టేసుకుంటే మనకు కాజా పట్టీ కంప్లీట్ అయిపోతుంది. సో ఇలా అనమాట. జస్ట్ క్లాత్ని డబుల్ ఫోల్డింగ్ పెట్టేసుకుంటూ ఇలా క్లోజింగ్ కుట్టేసుకుంటూ రావాలన్నమాట. ఇలా కుట్టుకున్న తర్వాత మధ్యలో కొంచెం ఒక 1/2 ఇంచ్ ఇలా కుట్టుకొని తర్వాత మనము ఇంకో స్టిచ్ వేసుకోవాల్సి ఉంటుంది. ఈ మధ్యలో మనం కాజా వేసుకుంటాము. సో ఇలా అనమాట. ఈ విధంగా పైన మధ్యలో స్టిచ్ వేసేసుకుంటూ రావాలి. సో ఇలా అనమాట. మనం ఫస్ట్ స్టిచ్ చేసిన దాని పక్కన ఒక 1/2 ఇంచ్ ఖర్చు వదిలేసి ఒక స్టిచ్ వేసేసుకుంటూ రావాలన్నమాట. సో ఇంతే అండి. ఇలా కుట్టుకుంటే మనకు కాజా పట్టీ రెడీ అయిపోతుంది. చూసారు కదా, చాలా నీట్గా మనకు కాజా పట్టీ వచ్చేసింది. ఇలా అనమాట. ఇప్పుడు హుక్స్ పట్టీ కాజా పట్టీ అయితే రెడీ చేసాం కదా. సో ఇప్పుడు ఈ హుక్స్ పట్టీ కాజా పట్టీ కింద సో ఇలా పెట్టేసుకోండి. సో కాజా పట్టీ పైన ఇలా హుక్స్ పట్టీని ఇలా పెట్టేసుకొని కింద ఒక స్టిచ్ వేసేసుకోండి. సో ఇలా అనమాట. హుక్స్ పట్టీ కాజా పట్టీ వేసిన తర్వాత ఇలా పెట్టి చూసుకోండి. ఎక్కువ తక్కువ లేకుండా చూసుకొని ఇలా కింద ఇలా ఒక కుట్టు అనేది వేసేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ సైడ్లో అలాగే బ్యాక్ సైడ్లో చిన్న డాట్స్ పెట్టేసుకోండి. సో ఎక్కువ మనము ఖర్చులు ఎక్కువ తీసుకోలేదు కాబట్టి డాట్స్ ఒక 1/2 ఇంచ్ పెట్టేసుకుంటే సరిపోతుంది. సో ఇలా అనమాట. మనము డాట్ కోసం కూడా ఒక 4 ఇంచుల పొడవు డాట్ పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇలా అనమాట. డాట్ వెనకాల సైడు ముందు సైడు 2 వైపులా డాట్స్ అనేవి పెట్టేసుకోండి. సో ఈ విధంగా డాట్స్ పెట్టుకున్న తర్వాత మనకు ఇలా ఉంటుంది. సో ఎక్కువ అవసరం లేదు, డాట్ చిన్నగా పెట్టుకుంటే సరిపోతుందండి. సో ఇలా అయితే డాట్స్ పెట్టేశాను ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ 2 కూడాను. ఇప్పుడు మనము హ్యాండ్స్ కోసానికి స్టిచ్ చేసి పెట్టుకున్నాం కదా బక్రమ్ షీట్ లైనింగ్. సో అది తీసుకున్నాను. బక్రమ్ షీట్ ఇలా లైనింగ్ పైన ఇలా పెట్టేసుకొని ఒక స్టిచ్ వేసేసుకోండి. మీరు ఐరన్ చేసుకున్నా సరిపోతుంది, లేదంటే ఇలా స్టిచ్ వేసుకున్నా పర్వాలేదు. ఓకేనా. నేను ఇక్కడ ఐరన్ చేయలేదు, డైరెక్ట్గా స్టిచ్ వేసి చూపిస్తున్నాను. సో ఇలా మనం లైనింగ్కి అలాగే బక్రమ్ షీట్ని ఇలా పెట్టి స్టిచ్ చేసేసుకోవాలి. ఓకేనా. ఇది హ్యాండ్ చివరన డిజైన్ కోసానికి నేను కట్ చేశాను కదా, మీకు కటింగ్లో ఆల్రెడీ చూపించాను. సో ఇలా అనమాట. ఇలా మనం లాంగ్ ఫ్రాక్కి డిజైనరీ హ్యాండ్స్ పెట్టుకుంటే చాలా నీట్గా వచ్చేస్తుంది, మనకు రెడీమేడ్ ఫ్రాక్ లాగానే ఉంటుంది అనమాట. సో ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ కరెక్ట్ వైపున ఇప్పుడు మనం కుట్టుకున్న లైనింగ్ ఉంది కదా, సో అది ఇలా పెట్టేసుకొని ఈ బక్రమ్ షీట్ పక్క నుంచి స్టిచ్ అనేది వేసేసుకోవాలి. మనకు బక్రమ్ షీట్ ఎలా అయితే ఉందో అలానే స్టిచ్ వేసేసుకుంటూ రండి. ఈ విధంగా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లోపల ఉన్న ఈ లైనింగ్ని ఇలా కట్ చేసేసుకోండి. సో ఈ విధంగా కట్ చేసేసుకొని
స్టిచ్ పక్క నుండి కట్ చేసేసుకోండి. సో ఈ స్టిచ్ పక్క నుండి కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న కట్స్ పెట్టేసుకొని రివర్స్ తీసేసుకోవాలి. ఈ విధంగా రివర్స్ తీసేసుకుంటే మనము బక్రమ్ షీట్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. ఓకేనా, ఇలా అనమాట. మీరు ఇక్కడ కావాలంటే లైనింగ్కి అటాచ్ చేసి కూడా మీరు స్టిచ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ డైరెక్ట్ లైనింగ్కి బక్రమ్ షీట్ని అటాచ్ చేసి రివర్స్ తీసుకున్నాను. ఇలా రివర్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి. సో ఇలా అనమాట. ఈ విధంగా టాప్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ మనకు హ్యాండ్ షేప్ ఉంది కదా, సో లైనింగ్ ఎలా ఉందో అలా ఒక రన్నింగ్ స్టిచ్ అయితే వేసేసుకోండి. సో ఇలా అనమాట. ఈ విధంగా రన్నింగ్ స్టిచ్ ఒకటి వేసేసుకొని ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కింద చిన్న చిన్న ప్రిల్స్ లాగా పెట్టేసుకోవాలి. చాలా చిన్న కుచ్చులాగా పెట్టేసుకోండి. సో మరీ ఎక్కువ కాదు, చిన్న చిన్న కుచ్చులు వచ్చేలాగా ఇలా పెట్టేసుకోండి. ఈ విధంగా చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన క్లోజింగ్ ఇవ్వడం కోసానికి ఒక 2.5 ఇంచుల వెడల్పు క్లాత్ని తీసుకొని ఇలా చివరన ఇలా మడిచి కుట్టేసుకోండి. సో ఇలా కుట్టుకున్న తర్వాత దీన్ని ఇలా హ్యాండ్కి ఇలా పెట్టేసుకొని ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. సో ఇక్కడ ఈ డిజైన్ వచ్చిన దగ్గర మనకు మధ్యలో గ్యాప్ 1 ఇంచ్ ఉండేలాగా చూసుకొని ఇలా పెట్టేసుకోండి. సో దగ్గరగా పెట్టొద్దు, మనకు షేప్ అనేది నీట్గా కనబడదు. సో డిజైన్ పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ మధ్యలో 1 ఇంచ్ గ్యాప్ ఉండాలి. ఓకేనా, అలా ఉండేలాగా ఇలా కుట్టుకోండి. సో ఇలా అనమాట. సో ఇప్పుడు ఈ పైన ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకొని ఇలా క్లోజ్ చేసేసుకొని ఒక స్టిచ్ వేసేసుకోండి. సో ఇలా అనమాట. ఈ విధంగా ఫినిషింగ్ ఇచ్చేసుకుంటే మనకు హ్యాండ్ చివరన ఇలా నీట్గా వచ్చేస్తుంది. సో ఈ విధంగా స్టిచ్ అనేది వేసి తీసుకోండి. ఇప్పుడు మనకు హ్యాండ్ అనేది ఇలా రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇలా అనమాట. ఇలా హ్యాండ్స్ మనకు వచ్చేసాయి. ఇప్పుడు ఈ హ్యాండ్స్ని మనము షోల్డర్ దగ్గర నుంచి మిడిల్ చూసేసుకొని జాయింట్ వేసేసుకోవాలి. సో ఇలా మిడిల్ దగ్గర నుంచి వెళ్ళి చూసుకొని జాయింట్ వేసుకుంటే మనకు హ్యాండ్ అనేది నీట్గా ఫినిషింగ్ వచ్చేస్తుంది. ఓకేనా. సో ఇలా ఎప్పుడైనా మనం హ్యాండ్ని కుట్టేటప్పుడు మిడిల్ దగ్గర నుంచి స్టార్ట్ చేసేసుకొని కుట్టుకోవాలి. ఓకేనా. ఇలా వన్ సైడ్ కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా కుట్టేసుకొని మనం హ్యాండ్ డబుల్ స్టిచ్ వేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. మనం హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు ఇలా కుట్టుకుంటే మనకు ఎక్కువ తొక్కలు రాకుండా ఉంటుందండి. అలాగే మిడిల్ పాయింట్ కూడా మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది. సో ఈ విధంగా స్టిచ్ వేసేసుకొని ఇప్పుడు డబుల్ స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు మనకు హ్యాండ్ అనేది స్టిచ్చింగ్ అయిపోయింది. ఇప్పుడు మనము ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాం కదా, అందులో నేను ఇలా వెనక నాడల్ టై చేసుకోవడానికని క్లాత్ని కట్ చేసుకున్నానండి. ఇలా ఒక చివర ఇలా కట్ చేసేసుకుంటే మనకు వెనక టై చేసుకోవడానికి నాడలు రెడీ అయిపోతాయి. సో ఇది నేను ఫ్యాబ్రిక్ నుంచి కట్ చేసి తీసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న దాన్ని ఇలా రివర్స్ వైపున ఇలా మడిచి కుట్టుకోవాలన్నమాట. సో ఇలా కుట్టేసుకొని రివర్స్ తీస్తే మనకు నాడ కట్టుకోవడానికి రెడీ అయిపోతాయి. సో ఇలా అన్నమాట, ఇలా రివర్స్ తీసేసుకోండి. సో ఇలా తీసుకుంటే మనకు రివర్స్ వచ్చేస్తుంది. మనకు 2 నాడాలు ఇలా రెడీ చేసి తీసుకోండి. అలాగే ఫ్యాబ్రిక్లో నుంచి నేను హ్యాండ్ దగ్గర బౌలాగా పెట్టడం కోసానికి కూడా నేను ఇక్కడ కట్ చేసి తీసుకున్నాను. ఒక 4 ఇంచెస్ వెడల్పు అలాగే 2.5 ఇంచుల పొడవు ఉండేలాగా క్లాత్ని కట్ చేసి తీసుకున్నాను. సో ఇలా అన్నమాట. ఇట్లా తీసేసుకొని ఇలా మధ్యలోకి మడిచి ఇలా కుట్టేసుకోవాలి. చుట్టూ కూడాను 4 వైపులా క్లోజింగ్ ఇచ్చేసుకోవాలి. ఈ విధంగా కుట్టేసుకొని మధ్యలో కత్తెరతో చిన్న డాట్ లాగా కట్ చేసేసుకొని దాంట్లో నుంచి రివర్స్ తీసుకుంటే మనకు బౌ షేప్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. సో ఇది హ్యాండ్ దగ్గర డిజైన్ కోసం నేను కుట్టానమాట. మీకు కట్టింగ్లో ఆల్రెడీ చూపించాను ఫ్యాబ్రిక్ మనం ఎక్కడి నుంచి ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకోవాలనేది. సో ముందే కట్ చేసి పెట్టేసుకుంటే మనం ఇలా నాడాల కోసము అలాగే బౌ కోసానికి మనకు ఫ్యాబ్రిక్ అనేది ఉంటుంది. సో ఇలా అనమాట. సో ఇది నేను క్లాత్ స్టార్టింగే కట్ చేసి తీసుకున్నాను. సో ఇలా చిన్న కట్ పెట్టేసుకొని ఇప్పుడు రివర్స్ తీసేసుకుంటే మనకు బౌ లాగా రెడీ అవుతుంది. ఇది నేను హ్యాండ్ దగ్గర కుట్టానమాట. ఫినిషింగ్లో నేను మీకు చూపిస్తాను సో ఎక్కడ కుట్టాను అనేది. సో ఇలా రివర్స్ తీసేసుకుంటే మనకు బౌ షేప్ వచ్చేస్తుంది. ఈ విధంగా బౌ నాడలు రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న నాడాలని ఇక్కడ పేస్ట్ చేసి కుట్టుకోవాలన్నమాట. మనం సైడ్ జాయింటింగ్ చేయకముందు నాడాలని ఇలా కుట్టుకుంటే మనకు సైడ్ జాయింటింగ్ లోపల వెళ్ళిపోతాయి అన్నమాట నాడలు. సో ఇలా కుట్టేసుకొని సైడ్ జాయింటింగ్ వేసుకోవాలి. సైడ్ జాయింటింగ్ వేసుకున్న తర్వాత నడుము కొలత ఒకసారి చూసుకోండి. మనకు 26 ఇంచెస్ రావాలి, అంటే మనకు 13 ఇంచెస్ వచ్చిందా లేదా చెక్ చేసేసుకోండి.
ఈ విధంగా రెడీ చేసి బాడీ పార్ట్ పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు బాటమ్ పార్ట్ చూద్దాము. ఇక్కడ మనము ఓని ఆల్రెడీ కట్ చేసి తీసుకున్నాం కదా, దాన్ని 4 మడతలుగా ఇలా పెట్టేసుకొని ఇలా టస్క్ పెట్టేసుకోండి. ఇలా ఒక దగ్గర ఇలా టస్క్ పెట్టేసుకొని, అంటే మనకు కుచ్చులు పెట్టేసుకునేటప్పుడు ఇలా మెజర్మెంట్తో పెట్టుకుంటే మనకు నీట్గా వచ్చేస్తుంది. మనము కుచ్చులు ప్రతిసారి ఇప్పే పని ఉండదన్నమాట. ఇది ఒకసారి కొలుచుకుంటే 22.5 ఇంచులు వచ్చిందండి. అంటే మనకు ఒక పార్ట్ 22.5 ఇంచులు వచ్చింది. అది మనకు నడుము కొలత 26 ఇంచులు కదా, దాన్ని 4 భాగాలుగా చేసేసుకుంటే మనకు 6.5 ఇంచులకు వస్తుందండి ఒక పార్ట్. సో అలా మెజర్మెంట్ వేసుకోవాలి. అంటే ఒక పార్ట్ 6.5 ఇంచులు, అంటే 22.5 ఇంచులున్న క్లాత్ పొడవు అనేది మనం కుచ్చులు పెట్టుకుంటే 6.5 ఇంచులకి రావాలన్నమాట. సో 6.5 ఇంచులకు వచ్చేలాగా మనం కుచ్చులు అనేవి పెట్టేసుకోవాలి. మనం ఇక్కడ కుట్టుకోవడానికి అంటే జాయింట్ వేసుకోవడానికి కుట్టు కోసం ఒక 1/2 ఇంచు వదిలేసి కుచ్చులు పెట్టుకోవడం స్టార్ట్ చేయాలి. ఓకేనా. మనం ఇక్కడ కట్ అయితే పెట్టుకున్నాం కదా, ఆ కట్ దగ్గరికి 6.5 ఇంచులు వచ్చేలాగా ప్రిల్స్ పెట్టేసుకోండి. అన్ని కుచ్చులు ఒకేలాగా రావడం కోసానికి మనం ఈ కొలత ఆధారంగా కుచ్చుల్ని పెట్టుకోవాలన్నమాట. సో ఇది మనము పట్టు లంగాలు కుట్టేటప్పుడు అయితే మనము క్లియర్గా నేను చూపించాను కూడాను, సో ఎలా మనం కుచ్చులు పెట్టుకోవాలనేది. సో అది కూడా నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. సో పర్ఫెక్ట్ మనం ప్రిల్స్ అనేవి ఎలా పెట్టుకోవాలనేది. సో మనం కట్ పెట్టుకున్నది ఇక్కడికి వచ్చేసింది. సో ఒకసారి ఇక్కడికి కుచ్చుల్ని ఆపేసి ఒకసారి మెజర్ చేసుకోండి. మనకు 6.5 ఇంచులు వచ్చిందా లేదా ఒకసారి చూసుకుంటే ఇదే సైజు కుచ్చులు అనేవి మనం పెట్టేసుకోవచ్చు. సో ఇక్కడ కుట్టుకోవడానికి క్లాత్ని వదిలేసి సో ఒకసారి చూసుకోండి. మనకు 6.5 ఇంచులకి వచ్చేసింది, చూసారు కదా. సో సేమ్ ఇదే కుచ్చుల్ని మనము పెట్టేసుకుంటే మనకు నడుము కొలత 26 ఇంచులు పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఈ కుచ్చుల్ని ఇలానే పెట్టేసుకుంటూ రండి. సో ఇలా అనమాట. ఈ విధంగా మనం కుచ్చుల్ని పెట్టేసుకుంటే మనము క్లాత్ ఎక్కువ తక్కువలు రాదు. అలాగే మనకు ప్రతిసారి కుచ్చుల్ని విప్పి మళ్ళీ సెట్ చేసుకునే పని ఉండదన్నమాట. పర్ఫెక్ట్గా మనకు నడుము కొలత మెజర్మెంట్ వచ్చేస్తుంది. సో ఈ కుచ్చుల్ని క్లాత్ మొత్తం కూడా ఇలానే పెట్టేసుకొని రావాలి. సో ఈ విధంగా కుచ్చుల్ని మొత్తం పెట్టేసుకుంటూ వచ్చిన తర్వాత ఒకసారి ఇలా డబుల్ ఫోల్డ్ పెట్టేసుకొని ఒకసారి టేప్తో కొలుచుకోండి. అంటే మనకు 13 ఇంచులు వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకుంటే అర్థమవుతుంది. సో చూసారు కదా 13 ఇంచులకు వచ్చేసింది. ఇది మనకు కుట్టుకోవడానికి క్లాత్ అనమాట. సో సేమ్ ఇదే విధంగా మనం లైనింగ్ని కూడా కుచ్చులు పెట్టేసుకోవాలి. అలాగే కాటన్ లైనింగ్ కూడా తీసుకున్నాం కదా, కాటన్ లైనింగ్ని కూడా ఇదే విధంగా కుచ్చులు పెట్టి తీసేసుకోండి. మనం లైనింగ్లకి జాయింట్ వస్తుంది. ఓకేనా. సో కింద చివరన లైనింగ్కి ఇలా మడిచి కుట్టుకోండి. ఓకేనా. సో కాటన్ లైనింగ్ కూడా నేను ఇక్కడ కుచ్చులు పెట్టి తీసుకున్నాను. సేమ్ ఇలానే మనం మెజర్మెంట్తో కుట్టుకుంటే మనకు నీట్గా వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మన లైనింగ్కి మనము కింద చివరన కొంచెం మడిచి కుట్టుకోవాలి. సో ఇలా అనమాట. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి మెజర్ చేసుకోండి మనకు హైట్ ఎంత కావాలనేది. సో 30 ఇంచెస్ హైట్ కావాలి కదా, ఈ 30 ఇంచెస్ కంటే ఎక్కువ ఉన్న క్లాత్ని ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకొని కుట్టుకోండి. సో ఆల్రెడీ మనం చిన్నగా కింద మడిచి కుట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ఫోల్డింగ్లో డబుల్ ఫోల్డింగ్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇలా ఒకసారి మడిచి కుట్టేసుకోండి. సో మెజర్మెంట్ ఒకసారి చూసుకొని హైట్ ఎంత కావాలో అంత మీరు మడిచి కుట్టేసుకోవాలి. సో ఇక్కడ నేను 30 ఇంచెస్కి కదా, సో ఇలా 30 ఇంచెస్కి చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ని ఇలా మడత పెట్టి కుట్టేసుకున్నాను. మనం 32 ఇంచెస్ తీసుకున్నాం కదా, సో మిగతా 2 ఇంచెస్ క్లాత్ ఇలా ఫోల్డింగ్ పెట్టి కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ మనం కుచ్చులు పెట్టి తీసుకున్నాం కదా, సో అది ఇప్పుడు ఈ లైనింగ్కి అటాచ్ చేసుకోవాలి. సో ఇలా అనమాట. సో మనకి ఇది 27 ఇంచులు కట్ చేసుకున్నాం కదా, సో 27 ఇంచులకి మనకు కింద ఇంకొక క్లాత్ అనేది వస్తుంది అనమాట. అంటే డబుల్ బార్డర్ లాగా కుట్టాను నేను. సో ఇలా మనం అటాచ్ చేసి కుట్టేసుకోవాలి. సో లైనింగ్కి మనము ఇలా కుట్టుకోవాలన్నమాట. మనం ఇక్కడ 2 లైనింగ్లు వాడాం కదా, ఒకటి సాఫ్ట్ లైనింగ్ అలాగే ఒకటి కాటన్ లైనింగ్ వాడాము. సో ఫ్యాబ్రిక్ పైన మనకు స్మూత్గా ఉంది కాబట్టి నేను ఇక్కడ 2 లైనింగ్లు వాడాల్సి వచ్చిందనమాట. సో మనకి సింథటిక్ లైనింగ్ కూడా వేస్తే మనకి ఫ్రాక్ అనేది చాలా నీట్గా కనబడుతుంది. డైరెక్ట్ కాటన్ లైనింగ్ అయితే ఇలా మనకు జార్జెట్ లాంటి క్లాత్లకి నీట్గా ఉండదు. సో అందుకని నేను డబుల్ లైనింగ్ వాడాను అనమాట. సో ఇలా లైనింగ్కి ఫ్యాబ్రిక్ని ఇలా అటాచ్ చేసేసుకోండి. సో ఇలా అనమాట. ఇలా అటాచ్ చేసుకుంటే కింద మనకి చూసారు కదా లైనింగ్ ఎక్కువ ఉంది. ఇది మనకు డబుల్ బార్డర్ వచ్చడానికి క్లాత్ అనమాట. సో ఫ్యాబ్రిక్లో మనం కట్ చేసుకున్నాం కదా,
సో ఆ క్లాత్ అనమాట. ఇప్పుడు దీన్ని పైన ఈ విధంగా చిన్నగా ఫోల్డింగ్ పెట్టేసుకొని స్టిచ్ వేసేసుకోండి. సో ఇలా చిన్నగా మడుచుకోండి. సో క్లోజింగ్ ఇచ్చేసుకునేలాగా ఇలా మడత పెట్టి కుట్టేసుకోండి అంతే. సో ఇక్కడ నేను జిగ్జాగ్ కుట్టు వేసాను అనమాట. సో ఇలా అనమాట, జిగ్జాగ్ కుట్టు వేస్తే మనకు నీట్గా అణిగిపోయి ఉంటుంది. సో ఇలా కుట్టేసుకోండి మొత్తం కూడాను. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు కింద మనకు లైనింగ్ ఉంది కదా, ఈ లైనింగ్కి కింద బార్డర్ లాగా రావాలి కాబట్టి ఇలా హైట్ ఒకసారి చూసుకొని మన కింద కట్ వర్క్ లాగా వచ్చింది కదా, సో అది కనపడేలాగా లైనింగ్కి కొంచెం పై వైపుకు పెట్టేసుకొని ఇలా సైడ్కి స్టిచ్ వేసేసుకోండి. సో ఇలా అన్నమాట. ఈ విధంగా సైడ్కి స్టిచ్ వేసేసుకుంటే మనకు ఈజీగా కుట్టుకోవడానికి వీలుంటుంది. ఈ విధంగా చివరిన ఒక స్టిచ్ వేసేసుకొని తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత మనకు ఈ క్లాత్ని మనం ఫోల్డింగ్ కరెక్ట్గా పెట్టేసుకుంటూ మార్కింగ్ పెట్టేసుకోవాలన్నమాట. సో ఇలా మనము పెట్టేసుకొని ఇలా స్టిచ్ వేసుకున్నాం కదా, ఇప్పుడు పైన ఇలా మార్కింగ్ పెట్టేసుకోండి. సో ఇలా అన్నమాట. సో కుట్టేటప్పుడు మనకు కిందికి పైకి రాకుండా ఉంటుంది. ఇక్కడ మార్కింగ్ అనేది మీకు సరిగ్గా విజిబుల్ అవ్వట్లేదు అనుకుంటా. సో మార్కింగ్ అయితే ఇట్లా పెట్టేసుకొని కుట్టుకోవాలి. నాకైతే కనపడుతుంది. సో మార్కింగ్ అనేది చూసుకుంటూ దాని మీద ఇలా పెట్టేసుకుంటూ కుట్టుకున్నామంటే మనకు ఎక్కడ కూడా ఎక్కువ తక్కువలు రాకుండా ఉంటుంది, కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. సో మనకు కింద బార్డర్ లాగా వచ్చేస్తుంది. సో దీనిపైన మనకు ఇంకొక కుచ్చు వస్తుంది కదా, సో ఫినిష్ అయిన తర్వాత మీకు చూసుకుంటే కనపడుతుంది. సో నేను అక్కడక్కడ పిన్స్ కూడా పెట్టేశాను. సో ఫైనల్గా చివరి వరకు ఇలా కుట్టేసుకోండి. ఏమైనా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసేసుకోండి. ఇక్కడ కొంచెం ఎక్కువ వచ్చింది క్లాత్, అది కట్ చేసేసుకోండి. ఇలా కుట్టుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేసుకొని ఇప్పుడు మళ్ళీ సైడ్కి కుట్టు వేసేసుకోండి. అంటే మనకు ఇక్కడ ఈ స్టిచ్ అనేది కింద వరకు ఇలా జాయింటింగ్ వేసేసుకుంటే మనకు సైడ్ జాయింటింగ్ అప్పుడు పోకుండా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఎలా అయితే వేసుకున్నామో రెండింటిని కలిపి ఇప్పుడు కూడా అలాగే వేసేసుకోవాలి. సో ఇక్కడ ఒక స్టిచ్ వేసేసుకొని తీసేసుకోండి. చూసారు కదా, కింద మనకి లైనింగ్ ఎక్కడ వరకు వచ్చిందో మనకి కట్ వర్క్ వచ్చింది కాబట్టి నేను కొంచెం ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకున్నాను. సో మనకి లైనింగ్ అనేది కనపడకుండా ఉండడం కోసం కొంచెం పైకి పెట్టాను అనమాట. సో స్టిచ్ అయిన తర్వాత మనం చూసుకుంటే సో మనకి కింద బాటమ్ పార్ట్ ఇలా వచ్చేస్తుంది స్కర్ట్. సో ఫ్రాక్కి నేను ఇలా డబుల్ లేయర్ బార్డర్ వచ్చేలాగా ట్రై చేశాను అనమాట. సో ఓనీని తీసుకుంటే మనకి ఇలా కుట్టేసుకోవచ్చు. సో ఇలా డిజైనరీ ఫ్రాక్ తీసుకోవాలంటే మనకు చాలా కాస్ట్ పడుతుంది. సో మనం ఇలా కుట్టుకుంటే తక్కువ బడ్జెట్లో మనము డిజైనరీ ఫ్రాక్లనే స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు లైనింగ్ మనం కింద మనకి ఫ్రాక్ ఎంతైతే హైట్ ఉందో ఒకసారి కొలుచుకొని లైనింగ్ని దానికంటే ఒక 1 ఇంచ్ తక్కువ ఉండేలాగా పెట్టి కింద మడిచి కుట్టేసుకొని లైనింగ్ కింద ఎక్కువ మడత పెట్టే కుట్టుకోవాలి, ఎందుకంటే కింద మనకు ఫాల్ లాగా ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు మెజర్మెంట్ కరెక్ట్గా చూసుకొని కింద పట్టీ లాగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనకు పైన కూడా కుచ్చులు పెట్టి తీసుకున్నాం కదా లైనింగ్కి, సో డైరెక్ట్గా అటాచ్ చేయడమే ఇలా అన్నమాట. సో సపరేట్గా లైనింగ్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ సపరేట్గా కూడా మనం రౌండ్ కుట్టేసుకొని అటాచ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇలా కూడా మనం పెట్టేసుకోవచ్చు. అంటే లైనింగ్ కూడా మనము మెయిన్ ఫ్యాబ్రిక్ అంతే తీసుకున్నాం కాబట్టి నేను ఇలా డైరెక్ట్గా అన్నీ కలిపి స్టిచ్ చేస్తున్నాను. సో ఇప్పుడు సైడ్ జాయింటింగ్ వేసేసుకోండి. సో సైడ్ అన్నిటిని కలిపి ఒక స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. మీరు కనుక లైనింగ్ విడ్త్ తక్కువ తీసుకున్నట్లయితే సో వేరుగా అటాచ్ చేసుకోండి, ఓకేనా. ఎందుకంటే పట్టేసినట్టుగా ఉంటుంది మనకు లైనింగ్ తక్కువ ఉంటే. సో ఇలా రౌండ్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్ని ఈ బాటమ్ పార్ట్కి అటాచ్ చేసుకోవడమే. సో అటాచ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. సో బాడీ పార్ట్ని రివర్స్ తీసేసుకొని సైడ్ జాయింటింగ్ ఉంది కదా, సో అక్కడ అలాగే మనకు ఈ కింద స్కర్ట్ పార్ట్ సైడ్ జాయింటింగ్ ఉంది కదా, ఆ రెండింటిని కలిపి ఒక పిన్ పెట్టేసుకోండి, ఓకేనా. సో ఇలా అన్నమాట మనకు బాటమ్ పార్ట్ సైడ్ జాయింటింగ్ ఒకే దగ్గర వస్తుంది కదా, సో ఆ సైడ్ జాయింటింగ్ని మన బాడీ పార్ట్కి ఇలా అటాచ్ చేసి పెట్టేసుకోండి ఇలా అన్నమాట. సో మనకి నడుము కొలత 13 ఇంచులే ఉన్నాయి కాబట్టి కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇంకొక సైడ్ని కూడా ఇలా పెట్టేసుకొని సైడ్ జాయింటింగ్ దగ్గర నుంచి కుట్టు స్టార్ట్ చేయండి ఇలా అన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు పెట్టుకున్నారంటే కరెక్ట్గా మీకు వచ్చేస్తుంది.
సో క్లాత్ ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ లేకుండా ఉంటుందన్నమాట. మనం ఇది అటాచ్ చేసేటప్పుడు కుచ్చులు అనేవి కుట్టు లోపలికి రాకుండా చూసుకోండి, ఓకేనా. సో మనం కుట్టేటప్పుడు కుచ్చులు అనేవి మనకు కుట్టు లోపలికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకని కొంచెం కొంచెంగా కుడుతూ కుచ్చుల్ని సెట్ చేసేసుకుంటూ చూసుకోండి, ఇలాగనమాట. సో ఈ విధంగా మనం అటాచ్ చేసేసుకుంటే మనకు ఫ్రాక్ అనేది ఫినిష్ అయిపోతుంది. సో మొత్తం చుట్టూ కూడాను ఇలానే కుట్టేసుకుంటూ రావాలి. సో మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చుతున్నట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. సో వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడు మనకు చుట్టూ కుట్టి మనం పిన్ పెట్టుకున్న దగ్గరికి వచ్చేసరికి పిన్ని తీసేసి కుట్టేసుకోండి. సో ఇలా అనమాట. ఈ విధంగా మనం చుట్టూ కూడా కుట్టేసుకుంటే ఫ్రాక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఫైనల్గా ఫ్రాక్ కంప్లీట్ అయిన తర్వాత లుక్ ఇలా ఉంటుంది. చూసారు కదా, మనం డబుల్ బార్డర్ వచ్చేలాగా ఫ్రాక్ని ఎలా స్టిచ్ చేసామో. సో హ్యాండ్ దగ్గర బౌని మనం కుట్టేసుకుంటే ఫ్రాక్ ఇలా కంప్లీట్ అయిపోయింది. సో చూసారు కదా, చాలా నీట్గా మనకు ఫ్రాక్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇదనమాట. కట్టింగ్ వీడియో అయితే ఉందండి, లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇది అంతా కూడాను స్టిచ్చింగ్ పార్ట్. మీకు కట్టింగ్ చూడనట్లయితే స్టిచ్చింగ్ అర్థం అవ్వదు. సో ముందైతే ఆ వీడియో చూడండి, ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.